హలో వెల్కమ్ టు ఆర్కే టీవీ న్యూస్ హైదరాబాద్. నేను మీ చందన. హైదరాబాద్ లో ఆర్కే న్యూస్ ఛానల్ స్టార్ట్ అయింది. ఎవరికి ఎలాంటి సమస్యలున్నా ఆర్కే న్యూస్ ఛానల్ ముందుండి పోరాడుతుంది. ప్రస్తుతం మనకు ఆర్కే న్యూస్ ఛానల్ రిపోర్టర్ రెహమత్ ఖాన్ గారు రిపోర్టింగ్ అందిస్తున్నారు. మన ఆర్కే న్యూస్ ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మన బోనాల నిర్వహణ సమావేశానికి చేస్తున్న మన సెంట్రల్ డీసీపీ గారు ప్రొసెషన్ వస్తుంది మేడం. అఖిల నాకు పెద్ద ప్రొసెషన్ వస్తుంది. ప్రొసెషన్ అయిపోయిన తర్వాత మ్యాక్స్ కంప్లైంట్స్ ఫోన్లో పోయిన కంప్లైంట్స్ ఎక్కువ వస్తుంటాయి మేడం. ఫోన్స్ కానీ ఈ చైన్ స్నాచింగ్స్ కానీ ఇది ఒక్కటి మేడం. ఇంకోటి ఏంటంటే ఈ పలాన పనులు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంటాయో ఆ బస్తీలలో ఎక్కువ శాతం ఈ సిట్టింగ్ ప్లేసెస్ బహిరంగంగా జరుగుతాయి. తాగడం మద్యం తాగడము బహిరంగంగా జరుగుతాయి. దానివల్ల కొంచెం బస్తీలలో కొంచెం డిస్టర్బెన్సెస్ ఒకటి వస్తుంది. ఇంకోటి వచ్చి ఈ వైన్ షాప్లలో ఆ రోజు హంబుల్ రిక్వెస్ట్ అందరికీ ఏంటంటే ఆ రోజు సిట్టింగ్స్ బంద్ చేస్తే కొంచెం, ఎందుకంటే మ్యాక్స్ చాలా వరకు తాగేసి ఉంటారు. సో వాళ్ళ వల్ల ఈ వైన్ షాప్ల దగ్గర కొంచెం గొడవలే కొంచెం పరిస్థితి కొంచెం ఎక్కువ ఉంటుంది మేడం. ఎందుకంటే చాలా వరకు జనాలందరూ రోడ్ మీదకి వచ్చేస్తారు. అయితే వైన్స్ లాస్ట్ టైము ఓపెన్ చేసి పెట్టినారు. అంతకుముందు 3 years బ్యాక్ అంటే పనిచేసి ఉండే ఓపెన్ ఉండే వరకు ఆ సిట్టింగ్ రూమ్లలో కొంచెం గొడవలు జరిగే పరిస్థితి. ఇంకోటి ప్రొసెషన్స్ వస్తుంటే వెనకనే బహిరంగంగా తాగుతుంటారు. దానివల్ల కూడా కొంచెం బస్తీలలో కానీ కాలనీస్లో కానీ కొంచెం ప్రాబ్లమ్స్ అయ్యేటట్టుంటాయి మేడం. కొంచెం ఒక్కటి కొంచెం జాగ్రత్తగా మనం చూసుకుంటే చాలు. థ్యాంక్ యూ. इनको कवर करो हाँ है ना राइट थैंक यू भाई राइट డయాస్ కి ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. సార్ నేను శ్రీరామ్ నగర్ నల్లకుంట నుంచి నల్లపోచమ్మ సెక్రటరీ అండ్ బంగారు మైసమ్మ టెంపుల్ చైర్మన్ ఈజ్ మైసెల్ఫ్ సార్. నేను గంగాధర్ అడ్వకేట్. మా దగ్గర 2 రోజులు బోనాలు అవుతాయి మ్యామ్. ఫస్ట్ రోజు బోనాలు అవుతుంది, నెక్స్ట్ డే తొట్టెలో ఉంటుంది. ఆ తొట్టెలో మేము బాలింగంపల్లి నుంచి మా గుడి దగ్గర తీసుకొస్తాము. మళ్ళీ గుడి నుంచి వీ టేక్ ట్యాంక్ బండ్. ఆ పొజిషన్లో మాకు పోలీస్ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. And even they control by all the means, ma'am. They even push us to do the procession as fast as possible. So we request the same thing from the police persons to help us in all the matters. Thank you, sir. చెప్పారు వాళ్ళు ఫ్లెక్సీస్ కూడా పెడుతున్నాము రూట్లో అని చెప్పి మన వాళ్ళు కూడా పెడతారు పోలీసు కూడా. బట్ మీరు కూడా రిపీటెడ్గా చెప్తూ ఉంటే సెలబ్రేషన్లో మర్చిపోతూ ఉంటారు. సో ఏం జరుగుతుంది అనేది అటువంటి అవకాశం ఇవ్వకుండా ఒకసారి రిపీటెడ్గా ఆ ప్రొసెషన్ టైంలోనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే మీరు కొంచెమన్నా అలర్ట్ అవుతూ ఉంటారు. అండ్ దెన్ అఫ్కోర్స్ మొబైల్ ఫోన్స్, పర్సెస్ అండ్ చైన్స్ వీటి విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. తొందరగా స్టార్ట్ చేసుకొని పోలీస్ వాళ్ళ లోకల్ SHO అండ్ SIs వాళ్ళందరి డైరెక్షన్స్ ప్రకారము
నేను మహంకాళి దగ్గర మొన్న బందోబస్తు చేస్తున్నప్పుడు చెప్పారు యంగ్స్టర్ దీనికి నేను రావాలా అని అడిగాను. ఈరోజు చిక్కడపల్లి డివిజన్ సంబంధించిన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అండ్ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బోనాల సందర్భంగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ప్రొసెషన్స్ కానీ పలహారం వండు కానీ లేకపోతే టెంపుల్స్కి సంబంధించిన కమిటీ మెంబర్స్ అండ్ ఆర్గనైజర్స్ అందరూ మీటింగ్ తీసుకోవడం జరిగింది. అలానే పీస్ కమిటీ మెంబర్స్ కూడా ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. దీనిలో భాగంగా అందరికీ కూడాను పండుగని శాంతియుతంగా ఎట్లా జరుపుకోవాలనే సూచనలు పోలీస్ తరఫు నుంచి ఇవ్వడము, అట్లనే వాళ్ళ తరఫు నుంచి కూడా పోలీస్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారనే ఫీడ్బ్యాక్ తీసుకొని దానికి అనుగుణంగా బందోబస్తు వేయడానికి కూడా మేము ప్లాన్ చేసుకుంటాము. ముఖ్యంగా అర్లీగా ప్రొసెషన్ స్టార్ట్ చేయడం, తర్వాత ప్రాపర్టీ ఆఫెన్సెస్ లైక్ చైన్ స్నాచింగ్స్ కానీ పిక్ పాకెటింగ్స్ కానీ మొబైల్ థెఫ్ట్స్ కానీ అవ్వకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ వారికి అక్కడ ఆర్గనైజర్స్కి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ డీజే వాడకూడదనే ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ వీ హ్యావ్ ఎంఫసైజ్ దాట్ పాయింట్. పీస్ కమిటీ మెంబర్స్ నుంచి కూడా అలాగే ఆర్గనైజర్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళందరూ కూడా శాంతియుతంగా చాలా కోఆపరేటివ్గా పోలీస్కి అట్లనే బాధ్యతాయుతంగా ఒక మంచిగా బోనాలు సంబరాలు జరిగేటట్టు కోఆపరేట్ చేస్తామని వాళ్ళు చెప్పడం సంతోషకరం. థ్యాంక్ యూ.